అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆందోళన బాటపడ్డారు. గత 11 రోజులుగా రిలే దీక్షలు చేసుకుంటూ ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో గత 11 రోజుల పాటు వెంటనే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి, పే స్కేల్ తక్షణమే అమలు చేయాలంటూ కూడా వాళ్ళు ఆందోళన బాటపట్టిన పరిస్థితి కనబడుతుంది. సో ముఖ్యంగా గతంలో పిసిసి చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో హన్మకొండలో మా ఆందోళన శిబిరానికి వచ్చి మీ సమస్యలన్నీ మాకు తెలుసు, మీ సమస్యల్ని మా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ చిటికలో టీ తాగినంత సమయంలో మీ సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి వరకు మా సమస్యల్ని అలాగే ఉంచారు, మా సమస్యల్ని ఒక కొలిక్కి తీసుకురావట్లేదంటూ కూడా ఉద్యోగస్తులు ఆందోళన బాటపట్టిన పరిస్థితి కనబడుతుంది. సో మన దగ్గర కొంతమంది సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు మన దగ్గర అందుబాటులో ఒక్కసారిగా వారితో మాట్లాడదాం. అసలు ఈ ఆందోళన బాటపడడానికి ప్రధాన కారణం ఏంటి, ఎన్ని రోజులుగా వీళ్ళు ఆందోళన బాటపట్టారనేది. సో స్వామి చెప్పండి, ఎన్ని రోజులుగా మీరు ఈ ఆందోళన బాటపట్టారు, ప్రధానంగా మీరు డిమాండ్ చేస్తున్న ప్రధాన అంశం ఏంటి ఇందులో? మీ సమగ్ర శిక్ష ఉద్యోగంలో అండి, మీ రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయిలో 2 రోజులు నిరసన దీక్ష చేయడం జరిగింది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ నిరసన దీక్షలు చేయడం జరిగింది సార్. 4 రోజులు చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాకపోవడం వల్ల మేము సమ్మెకి వెళ్తున్నాము. ఈ సమ్మె వచ్చేసి ఈరోజు 4వ రోజు సార్. ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే రెగ్యులరైజ్ చేయాలని. ఆల్రెడీ ఇంత రాష్ట్ర స్థాయిలో గత సంవత్సరం చేసినప్పుడు కూడా నిరసన దీక్షలు చేయడం జరిగింది. ఆ నిరసన దీక్షకి హనుమకొండలో ప్రస్తుత సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు హనుమకొండ నిరసన దీక్షకు వచ్చి మీ సమస్యలపై మాకు పూర్తి అవగాహన ఉంది, మా ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో మీ నాయకులందరినీ పిలిపించి మీ డిమాండ్స్ అన్ని నెరవేరుస్తామని తెలియపరిచి ఉన్నారు. కానీ ఇప్పటివరకు సంవత్సరం అయినా కానీ ఇంతవరకు ఎటువంటి హామీ నెరవేర్చలేదు. కాబట్టి మా ప్రధాన డిమాండ్ ఏంటంటే రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం. రెగ్యులర్ చేయడానికి టైం పట్టేటట్టున్నా మీ ఇమీడియట్గా పే స్కేల్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో పూర్తిగా సంవత్సరం గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా కానీ ఇప్పటివరకు మా హామీలను నెరవేర్చలేదు. వెంటనే అసలు మా సమస్యలు కూడా పెద్ద సమస్యలు కూడా కావు, ఇవన్నీ కూడా ఆమోదయోగ్యమైన సమస్యలు అని చెప్పేసి కూడా ఉద్యోగస్తులు చెబుతున్న పరిస్థితి కాబట్టి సో మన దగ్గర కొంతమంది మహిళా ఉద్యోగులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా మనం వారితో కూడా మాట్లాడదాం. సో అమ్మ చెప్పండి, దాదాపు అంటే గతంలో హన్మకొండలో మీరు దీక్ష చేసిన సమయంలో మీ దీక్ష శిబిరాన్ని కూడా గతంలో పిసిసి చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి వచ్చారు. అప్పుడు మీకు ఏం మాట ఇచ్చారమ్మా ప్రధానంగా? సార్ ఏం మాట ఇచ్చారంటేనండి, సమగ్ర శిక్షలో ఉన్నటువంటి మీ అందరి యొక్క సమస్యల మీద నాకు సంపూర్ణ అవగాహన ఉంది. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మిమ్మల్ని సచివాలయానికి పిలిపించి కూర్చోబెట్టి మీతో చర్చలు చేసి మీ సమస్యలన్నింటినీ కూడా టీ తాగడానికి పట్టేంత సమయంలోనే నేను మీ అందరినీ సమస్యల్ని పరిష్కరించి మీకు జీవోలు ఇచ్చి పంపిస్తామని చెప్పారండి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈనాటికి మనకు సంవత్సర కాలం పూర్తయినా కానీ మాకు సీఎం గారి నుంచి ఎటువంటి హామీ అనేది రాలేదు, స్పష్టత రాలేదు. మేము రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సార్లు మా సభ్యులు వెళ్ళి కలవడం జరిగిందండి, మా రాష్ట్ర కమిటీ. అదేవిధంగా జిల్లా స్థాయిలో అందరూ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ప్రజా దర్బార్లకు కూడా వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇచ్చామండి. మా సమస్యల్ని పరిష్కరించండి, మాకు వెంటనే బేసిక్ పే అనేది అమలు చేయండి, రెగ్యులర్ చేయండి అనేసి మేము చాలా రకాలుగా చెప్పామండి. అయినా కానీ మాకు ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. మేము అన్ని జిల్లా స్థాయిలో మహాధర్నాలు, రాష్ట్ర స్థాయిలో మహాధర్నాలు, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలని కూడా చేసుకున్నాము. అయినా కానీ రాలేదండి. అయితే మేము సమ్మెకు చేస్తాము అని చెప్పేసి మేము ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన 15 రోజుల తర్వాత ఎట్ ఎనీ మూమెంట్ అయినా మేము సమ్మెకి దిగుతామని చెప్పాము. జిల్లా స్థాయిలో కలెక్టరేట్లకి, డిఈఓలకు కూడా మేము సమ్మె నోటీసులు ఇచ్చామండి. మండల స్థాయిలో ఎంఈఓలకు కూడా ఇచ్చాము. ఎక్కడా కూడా మాకు స్పష్టత రానందువలన మేము ఇవాళకి మా సమ్మె అనేది 5వ రోజుకి చేరిందండి. సమ్మెకి ముందు మేము 6 రోజులు రీలే దీక్షల్ని కొనసాగించాము. ఇవాళకి 5వ రోజు సమ్మె చేస్తున్నామండి. మాకు ప్రధానమైన డిమాండ్స్ నెరవేరే వరకు మేము ఖచ్చితంగా సమ్మెలోనే పాల్గొంటామండి. 100% సమగ్ర శిక్ష కుటుంబ సభ్యులందరూ కూడా సమ్మెలో పాల్గొంటారు. మాకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు, సామాజిక సంఘాలు, రాజకీయ సంఘాల నుంచి కూడా మాకు పూర్తి మద్దతు వచ్చిందండి. కాబట్టి మా డిమాండ్స్ నెరవేరే వరకు మేము సమ్మె కొనసాగిస్తాం. చూసారు కదా, గతంలో సమ్మె నోటీస్ కూడా ఇచ్చాము. సమ్మె నోటీస్ ఇచ్చినా కానీ ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటివరకు స్పందించలేదంటూ కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మన దగ్గర మరికొంత ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమాన వెయిటేజ్ ఇవ్వాలి, తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని చెప్పేసి అంటున్నారు. సో సార్ చెప్పండి, ప్రధానంగా అంటే మీ సర్వశిక్ష అభియాన్లో ఎంతమంది అంటే ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? డిఈ ఆఫీసులు అంటే పూర్తిగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారా, లేకుంటే
ఎన్ని ఉద్యోగ సంఘాలు మీ దాంట్లో పనిచేస్తున్నాయి? మీ తక్షణ డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం ఫస్ట్ టైం మీ సమస్య పరిష్కారం చేయాలంటే ఫస్ట్ ఇది చేయాలనుకున్న సమస్య ఏంటి మీకు? నా పేరు రత్నకుమార్ అండి, పిఆర్టీ జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈ మాతో పాటు పనిచేస్తున్నటువంటి సర్వశిక్ష ఉద్యోగులందరికీ కూడా సమాన వేతనం ఇవ్వాలంటంతో పిఆర్టీ ఖమ్మం జిల్లా రాష్ట్ర శాఖ కూడా వీళ్ళ సంఘీభావం తెలవడానికి వచ్చాము. గత 5 రోజులు బట్టి కూడా పిఆర్టీ అన్ని రాష్ట్రాల్లో కూడా సంఘీభావం తెలుపుతున్నాము. మాతో పాటు పనిచేసేటువంటి మా సోదర ఉద్యోగులకి ఖచ్చితంగా సమాన వేతనం ఇవ్వాల్సిందే. అలా కానప్పుడు కనీసం బేసిక్ పే అని ఇవ్వని చెప్పేసి ప్రధాన డిమాండ్గా పిఆర్టీ వీళ్ళ ముందు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది సార్. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19,500 మంది విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులైతేమి, సిఆర్టీలు అయితేమి, సిఆర్పీలు అయితేమి, ఎంఐఎస్, సిసిఓ, కోఆర్డినేటర్లు, మెసెంజర్లు, పీజీసీఆర్టీలు, ఎస్ఓలు, అదేవిధంగా వంటవాళ్ళు, ఎంతమంది ఐఆర్పీలు, ఇట్లా రకరకాల ఉద్యోగులందరూ కూడా సర్వశిక్ష అభియాన్ కింద ఒక సంఘంగా ఏర్పడి ఒక 8 రోజుల బట్టి ప్రభుత్వం దృష్టికి వెళ్ళడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి మాత్రం చిన్న స్పందన వచ్చి ఏదో ఆర్థికేతరమైనటువంటి వాటిని పరిష్కారం చేశారు. కానీ అసలు సమస్య మొత్తం కూడా ఆర్థికపరమైనటువంటి అంశము. ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇలా జీవన ప్రమాణ స్థాయి, అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చింది కూడా మానవ హక్కుల కమిషన్ చెప్పేది కూడా కనీసం జీవించడానికి కావాల్సినటువంటి అవసరాలు కావాలి. కాబట్టి ఈ ఉద్యోగులందరికీ కూడా వాళ్ళ స్కేల్ని బట్టి బేసిక్ పే మూల వేతనం ఇచ్చినట్లయితే వీళ్ళు కొంత సంతోషంగా వాళ్ళ జీవితంలో కొంతవరకు ఆనందం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగ భద్రత కావాలి, వీళ్ళకి ఇతర ఉద్యోగాలు రాయడానికి వెయిటేజ్ కావాలి. అదేవిధంగా ఆరోగ్య పథకం కూడా వీళ్ళకి అమలు చేసినట్లయితే సమాన వేతనం చేసినట్టుంటుందని, మన భారత రాజ్యాంగ స్ఫూర్తి కూడా నెరవేరుద్దని చెప్పేసి మా పిఆర్టీ జిల్లా శాఖ అభిప్రాయపడుతుంది సార్. చూసారు కదా, సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాదాపు అన్ని విద్యా అర్హతలుండి ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన తర్వాత కూడా మేము ఉద్యోగాలు చేస్తున్నాం, కానీ మేము చేస్తున్న పనికి మాకు సమాన వేతనం ఇవ్వట్లేదు ప్రభుత్వం అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మా సమస్యలు పరిష్కారం చేసే దిశగా అడుగులు వేయకపోతే భవిష్యత్ కార్యాచరణ కూడా తొందరలోనే రూపొందించుకొని సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి కూడా ఉద్యోగులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.